తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. 3 నెలలలోపు పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో ఏళ్ల తరబడి పిటిషన్ను పెండింగ్లో పెట్టకూడదని తెలిపింది. ఎమ్మెల్యేల అనర్హతపై తాము నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు అవుతుందని, అందుకే స్పీకర్కు నిర్ణయం తీసుకోమని గడువు ఇచ్చినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్ అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఉన్నారు. వెంకట్, చెప్పండి, సుప్రీంకోర్టు ఏదైతే స్పీకర్కి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 3 నెలల్లోగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేల మీద స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? రైట్ కొద్దిసేపు క్రితం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పర్టికులర్గా తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, అదేవిధంగా కౌశిక్ రెడ్డి చేసినటువంటి సుప్రీంకోర్టులో వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద సుదీర్ఘంగా వాదనలు ముగిసిన తర్వాత కొంత గ్యాప్ తర్వాత తీర్పును రిజర్వ్ చేసి ఈరోజు తీర్పును వెలువరించడం జరిగింది. చాలా స్పష్టంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అనైతికంగా పార్టీ మారారు, ఖచ్చితంగా అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనాన్ని అభ్యర్థించారు పిటిషన్లో. కానీ డైరెక్ట్గా అనర్హత వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సుప్రీంకోర్టే అనర్హత వేటు వేయాలనే అదేం లేదు, అదేం ఫోర్స్ఫుల్ యాక్ట్ ఏం కాదు, ఫోర్స్ఫుల్ జడ్జిమెంట్ ఏం కాదు. ఖచ్చితంగా స్పీకర్ పరిధిలో ఉంటుంది. బట్ స్పీకర్ డిలే చేయకుండా 3 నెలల లోపులోనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్టోబర్ 31 లాస్ట్గా, అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అక్టోబర్ 31లోగా ఖచ్చితంగా ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వీరిపైన అర్హత వేటు విషయంలో ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. అంటే ఒక కోర్టు చేయడం జరిగింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే సూత్రాన్ని ఇక్కడ వర్తించకూడదు, అమలు చేయకూడదనే ఒక కోర్టును కూడా సుప్రీంకోర్టు మెన్షన్ చేయడం జరిగింది. మనకు తెలిసిందే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, ఆల్మోస్ట్ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కన్నా ఒప్పుకున్నారు. వారిలో మనకు తెలిసిందే దారా నాగేంద్ర ఖైరతాబాద్ నుంచి, అదేవిధంగా చేవెళ్ళ కాలేయదయ, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నుంచి, అరకిపూడి గాంధీ షేర్లింగంపల్లి నుంచి, స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి, అదేవిధంగా గద్వాల్ కృష్ణమోహన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఇలా వీళ్ళతో కలుపుకొని మొత్తం ఒక 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోవడం జరిగింది. సో దాన్ని సవాల్ చేస్తూ ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారో కేపీ వివేకానంద గౌడ్, అదేవిధంగా కౌశిక్ రెడ్డి, ఇద్దరు కూడా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం, దానికి సంబంధించి దఫదఫాలుగా సుదీర్ఘ వాదనలు నిర్వహిస్తుంటే 2 పక్షాల వాదనలు వినిపించుకుంటూ ఇప్పటివరకు కొనసాగింది. ఇటీవల రీసెంట్గా దాన్ని తీర్పుని రిజర్వ్లో పెట్టడం కూడా మనం చూసాం. సో ఫైనల్గా ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది. అనర్హత వేట్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు వేయాలని కోరుకుంటూ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దాన్ని కొట్టివేసింది. అంతేకాదు గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఏదైతే తీర్పు ఇచ్చిందో 4 వారాల్లోగా స్టేటస్కు తెలపాలని ఏదైతే ఒక జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును కూడా స్పష్టంగా కొట్టివేయడం జరిగింది. సో ఒకరాలుగా చెప్పాలంటే కొంత ఫేవరబుల్ బీఆర్ఎస్కి కొద్దిగా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఫలితానికి వ్యతిరేకమైనటువంటి తీర్పు వచ్చింది మనం భావించాల్సి ఉంది. ఆబ్వియస్గా స్పీకర్ చేతిలో పెట్టారు కాబట్టి స్పీకర్ డెసిషన్ తీసుకుంటాడు. స్పీకర్ కూడా గడువు పెట్టింది కాబట్టి అక్టోబర్ 31 వరకు, 3 నెలలు అంటే ఇప్పుడు ఇచ్చిన తీర్పు ప్రకారం అక్టోబర్ 31 వరకు. సో ఈ లోపులోనే ఆయన స్పీకర్ ఒక నిర్ణయం తీసుకుంటారు. అది ఆయన స్పీకర్కి పర్టికులర్గా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది స్పీకర్కి సంబంధించి, దాన్ని బేస్ చేసుకొని ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కొంత ఏదైతే ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో అది మాత్రం కొంతవరకు బీఆర్ఎస్కి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఫలితం రానందుకు కొంత నిరుత్సాహపరిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో అంటే పదే ఈ అంశమే తెరపైకి వస్తుంది. అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీలకి ఎప్పుడు క్లాష్ వచ్చినా సరే ఎక్కువగా ఈ అంశమే, పార్టీలు మారిన ఎమ్మెల్యేల అంశం గురించి ఎక్కువ వస్తూ ఉంటుంది. మీరు పార్టీని తమ ఎమ్మెల్యే అనైతికంగా జాయిన్ చేస్తున్నారు, వారితో రిజైన్ చేయించి కంటెస్ట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది ఎవరికి ప్రజాబలం ఉంటుంది ఏంటంటే పదే ఇదే అంశం తెరపైకి వస్తున్న నేపథ్యంలో వీళ్ళు న్యాయస్థానాన్ని కూడా సేమ్ ఇట్లా ఆరోపణలు విమర్శలు చేసుకుంటగానే మళ్ళీ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా వెళ్ళారు కాబట్టి దాని మీద దాదాపు సుదీర్ఘంగా జనవరి నుంచి ఇప్పటివరకు వాదనలు జరిగాయి. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. ఖచ్చితంగా ఇది కొంతమేరకు అధికార పార్టీకి అయితే కొంతమేరకు ఒక బూస్టప్ ఇచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. బట్ బీఆర్ఎస్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆ జడ్జిమెంట్ రాలేదు. వెంకటేష్, అయితే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు మారిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ ఎమ్మెల్యేలు అనర్హత కోల్పోతే అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమే కదా. దాంట్లో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో రాజకీయ పరిణామాలు మారిపోయే అవకాశం ఉంది కదా వెంకట్.
ఖచ్చితంగా స్పీకర్ని తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అది ఉండే అవకాశం కనిపిస్తుంది. బట్ నేరుగా అయితే సుప్రీంకోర్టు అయితే అనర్హత వేటు మేము వేయము అని చాలా స్పష్టంగా న్యాయస్థానమే వేయాల్సిన అవసరం లేదు, ఏదైతే మీరు పిటిషన్లో కోరుకున్నారో ఆ ప్రాస్పెక్ట్ ఇక్కడ జరిగే పరిస్థితి ఉండదు అని చెప్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా సైట్ చేయడం జరిగింది. ధర్మాసనం సిజే గవాయ్ ధర్మాసనం ఏదైతే ఉందో ఆయన చాలా స్పష్టంగానటువంటి ఆ కామెంట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ మీరు అన్నట్టుగానే అనర్హత వేటు పడినట్లయితే స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అదంతా కూడా క్యాలిక్యులేట్ అయి ఉంటుంది. వన్స్ ఒకవేళ ఏదైనా యాంటీ గవర్నమెంట్ డెసిషన్ ఏదైనా స్పీకర్ ఖచ్చితంగా తీసుకుంటే మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది, నో డౌట్ అందులో బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఆ 10 స్థానాల్లో వీళ్ళు పార్టీ మారారో ఆ 10 స్థానాల్లో బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ స్పీకరు ఆయనకున్నటువంటి విచక్షణ అధికారం ద్వారా, ఆయనకున్నటువంటి స్పీకర్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు వాటన్నిటిని కూడా ఆ నిబంధనలు అన్నీ కూడా ఫాలో అయ్యి ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారు, ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తారనేది మాత్రం మనం అదే మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది వెంకటేష్. అయితే వెంకట్, స్పీకర్ ఏదైతే ఈ అనర్హత ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద డెసిషన్ నిర్ణయం ఎందుకు ఇంత ఆలస్యం చేసినారు అనుకోవాలి. సుప్రీంకోర్టు కూడా అదే అన్నది, ఎందుకు మీరు ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు అని చెప్పేసి స్పీకర్ను కూడా అనడం జరిగింది. అంటే స్పీకర్ యొక్క పరిధులు ఏంటి, స్పీకర్ కూడా ఎందుకు అంత అలసత్వం చేశారు? అంటే ప్రభుత్వం చెప్పిన మాటలు వింటున్నారా, ఆయన పార్టీల పరంగా వెళ్తున్నారు అనుకోవచ్చా స్పీకర్ కూడా? రైట్, స్పీకర్ కంటూ ఖచ్చితంగా కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. అది ఖచ్చితంగా ఒక ప్రభుత్వం మోటివేట్ చేస్తేనో, ప్రభుత్వం ప్రెస్ చేస్తేనో, లేదంటే అపోజిషన్ నుంచి ఏదైనా ఒత్తిళ్ళు వస్తేనో నిర్ణయం తీసుకుంటారని మనం అనుకోలేము. ఆయనకి ఖచ్చితంగా కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటారు. బట్ సుప్రీంకోర్టు ఆయన తీరును కూడా ప్రశ్నించింది. ఇంత డిలే ఎందుకు చేయాల్సి వచ్చింది, మీరు ముందుగానే తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఎప్పుడో పార్టీ మారి కూడా చాలా నెలలు అవుతుంది, ఇప్పటికీ స్టిల్ ఎందుకు పెండింగ్లో పెట్టారు, ప్రాపర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా, నేను డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఒక వారందరూ దానికి సంబంధించి ఆ వివాదానికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. బట్ మీరు ఎందుకు స్పందించలేదు అని స్పీకర్ తీరును కూడా కొంత తప్పబడిన జడ్జిమెంట్ కాపీ పూర్తి కాపీ మన దగ్గర లేదు కాబట్టి కొంత మెయిన్ పాయింట్స్ ఏవైతున్నాయో వాటిని మనం బేస్ చేసుకుని చెప్తున్నాం. వెంకట్, ఇక్కడ ముఖ్యమైన విషయం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం చూసుకుంటే గనక సీఎం రేవంత్ అసెంబ్లీలో ఏదైతే చేశారో ఆ వ్యాఖ్యలను చూస్తే బై ఎలక్షన్స్ ఉండవు ఆయన కరాఖండిగా చెప్పడము, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ఎలాగ మాట్లాడతారని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడడం జరిగింది. ఎందుకు రేవంత్ రెడ్డి అలా మాట్లాడాల్సి వచ్చింది? బై ఎలక్షన్స్ అసలు ఉండవు అని అంత కరాఖండిగా ఆయన ఎలా చెప్పగలిగాడు? మారింది వెంకటేష్. వెంకట్ అయితే ఎందుకు అంటే సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు చూసుకుంటే గనక బై ఎలక్షన్స్ ఉండవు, ఖచ్చితంగా ఉండవు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో దీనికి సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఎందుకు మీరంత కరాఖండిగా బై ఎలక్షన్స్ ఉండవని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అని, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎందుకు అంత కరాఖండిగా బై ఎలక్షన్స్ ఉండే అవకాశమే లేదు అని ఆయన మాట్లాడాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి? రైట్, ఆఫ్ కోర్స్ ఈ క్లాష్కి సంబంధించి ఏవైతే జరిగినాయో అవన్నీ అంశాలు మొత్తం కూడా ఎప్పుడైతే అనర్హత పిటిషన్ వేశారో అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలు వాటన్నింటి కూడా ఎప్పటికప్పుడు కోర్టుకి సబ్మిట్ చేస్తున్న నేపథ్యంలో ఆ కామెంట్స్ ముఖ్యమంత్రి ఏదైతే అసెంబ్లీ వేదిక చేశారో బై ఎలక్షన్స్ రావు, ఎట్టి పరిస్థితుల్లో ఉండవు, అది ఇది అనేది చెప్పారో ఆ పాయింట్స్ని కూడా ఆబ్వియస్గా పిటిషన్దారులు ఎవరైతే ఉన్నారో వారు వేసి ఉంటారు కాబట్టి ఆ అంశాన్ని కూడా కోర్టు ధర్మాసనం పరిగణలో తీసుకొని దానికి సంబంధించి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకు అంతగా ముఖ్యమంత్రి అంత స్ట్రాంగ్గా ఏ విధంగా చెప్పగలుగుతారు, ఆయన లీడ్ చేస్తారు, అది ఆయన చేతిలో ఉన్నది కాదు కదా, ఎలా ఆ విధంగా బై ఎలక్షన్స్ రావు అని ఎంత బలంగా ఎందుకు చెప్పగలిగారు అనే అంశాన్ని కూడా ఆయన్ని కోర్టు చేయడం జరిగింది సుప్రీంకోర్టు ధర్మాసనం. బట్ ఆబ్వియస్ అల్టిమేట్గా అయితే వీళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ డెసిషన్ మాత్రం న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలని బలంగా న్యాయస్థానాన్ని కోరారో ఇప్పటివరకు ఫైట్ చేస్తూ వచ్చారు న్యాయ పోరాటం, దాన్ని మాత్రం తప్పబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ పిటిషన్ కొట్టివేసింది. అదైతే వాళ్ళు కోరుకున్నటువంటి వాదన ఏదైతుందో దాన్ని మాత్రం అది కంప్లీట్గా తప్పు అన్నట్టుగా కొట్టివేయడం జరిగింది. అంతేగా దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని వీళ్ళు పిటిషన్లో కూడా పొందుపరచడం జరిగింది. అంటే ఈ తీర్పు ఈ విధంగా కింది స్థాయి కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది, సో దీన్ని కూడా మన పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది, అత్యున్నత న్యాయస్థానం దీన్ని కూడా తీసుకోవాలని వేరే ఎమ్మెల్యేలు అయితే కోరారో దాన్ని కూడా ఆ తీర్పును కూడా కొట్టివేస్తూ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వెంకటేష్. అయితే బీఆర్ఎస్ నుంచి ముఖ్యంగా వెంకట్ చూసుకున్నట్లయితే 10 మంది ఎమ్మెల్యేలు మారడం జరిగింది. ముఖ్యంగా ఈ నేతల్లో ముఖ్యమైన నేతలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, ముఖ్యంగా కడియం శ్రీహరి, ఇలాంటి పెద్ద పెద్ద నేతలందరూ ఉన్నారు. సో ఈ నేతల నియోజకవర్గాల్లో ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో ఏళ్ల తరబడి ఉన్న ఈ వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి వచ్చాక అక్కడి బై ఎలక్షన్స్ వస్తే వారి సత్తా ఏంటో తెలిసిపోనుందా, వారి స్టామినా ఏంటి, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక రాజకీయ పరిణామాలు ఏమైనా మారాయి అనుకోవచ్చా? ఇంత పెద్ద నేతల సంగతి ఏంటి మరి? రైట్, పార్టీ మారిన వ్యక్తుల్లో చాలామంది సీనియర్లు కూడా ఉన్నారు, చాలా ప్రజాబలం ఉన్నటువంటి నాయకులు కూడా ఖచ్చితంగా ఉన్నారు. 1-2 సార్లు గెలిచిన వాళ్ళు, గతంలో 3 సార్లు గెలిచిన వ్యక్తులు కూడా ఉన్నారు, ఆబ్వియస్గా అక్కడైతే ఉన్నారు.
బట్ వీళ్ళు ఎలక్షన్స్ అంటూ వస్తే అనర్హత వేటు పిటిషన్ పడి స్పీకర్ నిర్ణయం తీసుకొని అనర్హత వేటు కనుక పడినట్లయితే ఖచ్చితంగా ఎలక్షన్స్కి ఖచ్చితంగా జరుగుతాయి అనమాట. ఎప్పుడైతే పడుతుందో 6 నెలల లోపులోనే కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ అక్కడ లోకల్గా వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ వీళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్గా, చాలా ఫోర్స్ఫుల్గా మేము ఖచ్చితంగా గెలుస్తాం, ఎలక్షన్ వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలుస్తామని ఎవరైతే ఈ 10 మంది ఉన్నారు, దానా నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి, అదే యాదయ్య కావచ్చు, సంజయ్ కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా స్ట్రాంగ్గా అఫ్కోర్స్ అప్పుడు బీఆర్ఎస్ టికెట్ మీద గెలుస్తాం, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ టికెట్ మీద ఈజీగా గెలుస్తామని చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే లోకల్గా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం వీళ్ళు అనైతికంగా పార్టీ మారారు, కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేసినా, బై ఎలక్షన్స్ కావట్లేదు, లేదంటే ఈవెన్ పూర్తిగా అసెంబ్లీని రద్దు చేసి ఎలక్షన్స్కి వెళ్ళినా సరే గెలవడానికి తమకి ఆస్కారం ఎక్కువ ఉంది. బై ఎలక్షన్స్లో అయితే ఈజీగా కారు పరుగులు తీస్తుంది. ఖచ్చితంగా 10 స్థానాల్లో కూడా 10కి 10 మేము గెలుస్తామని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఈవెన్ ప్రభుత్వాన్ని కూడా చాలాసార్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, లేదంటే హరీష్ రావు కావచ్చు, కొంతమంది నేరుగా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మీరు తక్షణమే బై ఎలక్షన్స్ కాల్ ఆఫ్ చేయండి, మేము ఖచ్చితంగా మేము కంటెస్ట్ చేస్తాం, అప్పుడు తెలుస్తుంది ప్రజాబలం ఎవరికి ఉందో లేదో తెలుస్తుందని చెప్పి పదే ఒకరికొకరు విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రతి సవాళ్ళు కూడా చేసుకున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో 2 పార్టీలు ఇప్పటికైతే ఖచ్చితంగా వీళ్ళు అధికార పార్టీ కాంగ్రెస్ సంబంధించిన ఎవరైతే పార్టీ మారారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, మేము గెలుస్తాం, ఈజీగా కాంగ్రెస్ టికెట్ మీద గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం పూర్తి వ్యతిరేకత ఉంది. ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా అసెంబ్లీని కాల్ ఆఫ్ చేసినా సరే ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. వెంకటేష్, అయితే వెంకట్ చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ గతంలో ఈ ఏదైతే పార్టీ మారే సంస్కృతిని బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టింది అనుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీలోకి చాలామంది ఎమ్మెల్యేలు రావడము, ఇప్పుడు అదే విధంగా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు అక్కడ గెలిచి కూడా ఇక్కడికి రావడము, ఇదొక ఆనవాయితీగా మారిపోయింది. ఒక పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి మారడానికి ఇది నైతికంగా కూడా ప్రజల మధ్య చులకన భావం తీసుకొచ్చే విధంగా మనం కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు స్పీకర్ ఏదైతే కోర్టు తీర్పు నేపథ్యంలో అంటే పార్టీ మారాలి అని అంటే ఖచ్చితంగా అనర్హత కోల్పోయే అవకాశం ఉంటే గనక ఈ పార్టీ ఫిరాయింపులు ఏమైనా ఆగే అవకాశం ఉందా? ఈ సంస్కృతి ఏమైనా మారే అవకాశం కనిపిస్తుందా వెంకట్? పార్టీ ఫిరాయింపులు అనేది ఇప్పటి నుంచి కాదు, చాలా రోజులుగా జరుగుతూ ఉన్నాయి. మీరు అన్నట్టుగానే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి కొంతమంది బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, దాన్ని వెల్కమ్ చేస్తారు. దానిపైన కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా ప్రొలాంగ్ చేస్తూ పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అదే రిటర్న్ అయింది, అదే రివర్స్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సేమ్ బీఆర్ఎస్ నుంచి గెలిచినట్టు ఎమ్మెల్యేలు ఎవరుతున్నారో కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళు వెల్కమ్ చేయడం, వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోకుండా ఇలా ఈ విధంగా ప్రొలాంగ్ చేస్తూ ఉండటం, న్యాయ పోరాటానికి వెళ్ళటం, న్యాయస్థానానికి వెళ్ళటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అఫ్కోర్స్ ఓవరాల్గా ఖచ్చితంగా మీరు అన్న పాయింట్, పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ఏదైతే లోకల్గా క్యాండిడేట్స్ అని నమ్మి ఆ పార్టీ సింబల్ని, పార్టీని నమ్మి బలంగా నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ 10 నియోజకవర్గాల్లో వాళ్ళకు కొంత చులకన భావన ఖచ్చితంగా గురవుతారు. ఎందుకంటే తాము నమ్మి ఒక పార్టీకి స్టిక్ అయి ఉన్నాడు క్యాండిడేట్స్ అని మెచ్చి మేము ఓట్లు వేస్తే ఈ విధంగా పార్టీ మారారు అనే ఖచ్చితంగా డిస్సాటిస్ఫాక్షన్ అయితే వాళ్ళలో షూర్ షాట్గా ఉంటుంది. సో వాళ్ళు అది ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకుంటారు, మేబీ దాన్ని ఏదైతే ఆ మచ్చ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకునేందుకు లోకల్గా ఉన్నటువంటి 10 మంది ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, పార్టీ మారిన వ్యక్తులు ప్రభుత్వం నుంచి ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమం చేయడం కానీ, లేదంటే ఇంకా గతంలో కంటే బెటర్ యాక్టివిటీస్ కానీ, బెటర్ డెవలప్మెంట్ ఫార్ములా కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి చేసినట్లయితే మేబీ ఏదైతే ఆ మచ్చ ఏదైతే ఉందో, ఇట్లా పార్టీ మారారు, అనైతికంగా వ్యవహరించారని ఏదైతే ఉందో అది తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలు ఏదైతే వాళ్ళు చేపట్టే చర్యలు కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, లోకల్గా ఏ విధంగా స్టాండ్ అవుతారు, లోకల్ ఇష్యూస్ని ఏ విధంగా పరిష్కరిస్తారు, ఆ డెవలప్మెంట్ని దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ ఏ విధంగా చేస్తారు, ఇటువంటి యాక్టివిటీస్ కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా మేబీ వీళ్ళకి పార్టీ మారినప్పుడు కూడా మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ఏ విధంగా వ్యవహరిస్తారు అనే దాన్ని బట్టి మాత్రమే ఈ మీరు చెప్పినటువంటి పాయింట్ డిసైడ్ అయి ఉంటుంది. వెంకటేష్, రైట్ వెంకట్, థ్యాంక్ యూ.